1961లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా వచ్చిన వెలుగు నీడలు చిత్రంతో నెలల వయసులోనే తెరపై కనిపించారు అక్కినేని నాగార్జున. ఆ తర్వాత సుడిగుండాలు చిత్రంలోనూ బాలనటుడిగా నటించారు. 1986లో విక్రమ్ చిత్రంతో హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఆ తర్వాత ప్రేమ కథా చిత్రాలు, యాక్షన్ ఎంటర్టైనర్స్, కామెడీ ప్రధానంగా రూపొందించిన సినిమాలు చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్ అనేక ఉన్నాయి. అన్నిటినీ మించి ఈ తరం హీరోలు ఎవరికీ సాధ్యం కాని భక్తి రసాన్ని అద్భుతంగా పోషించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడి సాయి వంటి సినిమాల్లో భక్తుడిగా, భగవంతుడిగా విభిన్నమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకుల్ని భక్తి పార్వశ్యంలో ముంచెత్తారు. టాలీవుడ్లో కింగ్ అనే పేరును సార్థకం చేసుకున్నారు నాగార్జున. ఇటీవల కుబేర, కూలి వంటి సినిమాల్లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు కూడా పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇప్పుడు తన కెరీర్లో మైల్ స్టోన్ లాంటి 100వ సినిమాను దర్శకుడు రా కార్తిక్తో చేయబోతున్నారు. విజయదశమికే ఈ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని వాయిదా వేశారు. తన 100వ సినిమా ప్రత్యేకంగా ఉండాలన్నది నాగ్ ఆలోచన. అందుకే స్క్రిప్ట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. తన కెరీర్లో ఇది ఓ మెమరబుల్ మూవీగా నిలిచిపోవాలని భావిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి మనం సినిమా ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి ఓ అద్భుతమైన సినిమా చేయాలన్నది నాగ్ ఆలోచన. నాగ్ 100వ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ కూడా నటిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. నాగార్జునను ఫ్యాన్స్ అంతా కింగ్ అని పిలుచుకుంటారు. అందుకే అది టైటిల్లో వచ్చేలా లాటరీ కింగ్ అనే పేరును ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చేసి రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే ఈ చిత్రాన్ని తమ సొంత బ్యానర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో నాగార్జున సరసన 3 హీరోయిన్లు నటించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటి వరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన ఈ విషయాలను నాగార్జున అధికారికంగా చెప్పాల్సి ఉంది.